యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలా మందిలో అర్టికేరియా అనే సమస్యను చూస్తున్నాం. సడన్గా ఒంటిపైన దద్దులు రావడం, అలాగే దురద కూడా ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాల్లో నొప్పిగా ఉండడం, దద్దులు అనేటివి విపరీతంగా సైజు పెరిగిపోవడం, అకస్మాత్తుగా దద్దులు వచ్చి ఇబ్బంది పెట్టడం అనే సమస్యను నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్యకు హోమియో వైద్యంలో ఎలాంటి మందులున్నాయి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశంపై ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ అర్టికేరియా సమస్య అనేది ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది సరిపడకపోవడం వల్ల వెంటనే ఒంటిపైన దద్దు లాంటివి వచ్చి తీవ్రమైన ఇచ్చింగ్ ఉండి ఇబ్బంది పెడుతూ మంట కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ స్థాయి అనేది తగ్గిపోవడం, అలాగే కొన్ని రకాల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క అర్టికేరియా సమస్యను నేడు చాలా మంది ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధాన లక్షణాలు చూసినట్లయితే సడన్ గా ఉన్నట్టుగా ఉండి ఒంటిపైన దద్దులు వస్తుంటాయి. ముఖ్యంగా చేతులకు కానీ, లేదంటే పొట్ట పైన కానీ, వీపులో కానీ, ఈ యొక్క మెడపై భాగంలో కానీ ఎక్కువగా ఈ దద్దు లాంటివి వచ్చి దురద పెడుతూ, అలాగే తీవ్రమైన మంటతో కూడి ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క అర్టికేరియా సమస్యలో చూడవచ్చును. ఈ అర్టికేరియా సమస్యను ఎదుర్కొనేటప్పుడు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో ముఖ్యమైన మందుల గురించి తెలుసుకుందాం. హోమియో మందులు అనేటివి ముఖ్యంగా వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకొని వాడడం వల్లనే సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. ఇప్పుడు ప్రధానమైన మందులలో మొదటగా అర్టికేరియా అనే మందును చూసినట్లయితే, ఈ యొక్క అర్టికేరియా అనే మందు దద్దులు అనేటివి సడన్ గా వచ్చి తీవ్రమైన నొప్పిగా ఉండి, అలాగే మంటతో కూడి ఉండి రఫ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఉబ్బినట్లుగా అనిపించడం, దీంతో పాటు కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా అనిపించడం, అలాగే ఉన్నట్టుగా ఉండి కొద్దిసేపటి తర్వాత మళ్ళా ఇవి తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అర్టికేరియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ అర్టికేరియా యూరెన్స్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దద్దుల సమస్య అనేది ఎప్పటికీ రిపీట్ అవుతుంటుంది. నెలకు ఒకసారి కానీ, లేదంటే సంవత్సరంకి ఒకసారి కానీ ఊకే తిరగబడి దద్దుల సమస్యను ఎదుర్కొనే వారికి ఈ యొక్క అర్టికా యూరెన్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్సెనికం ఆల్బమ్. ఈ మందు కూడా ఇలా అకస్మాత్తుగా వచ్చే అర్టికేరియా సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దద్దులు అనేటివి మిట్ట మధ్యాహ్నం కానీ, లేదంటే మధ్యరాత్రి సమయంలో ఎక్కువగా వచ్చి వేధిస్తుంటాయి. ఈ యొక్క దద్దుల సమస్యను ఎదుర్కొనేటప్పుడు మంట, నొప్పి కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే వీరు ఏ వస్తువైనా నీట్గా ఉండాలని కోరుకుంటుంటారు. అలాగే వీరికి దహం అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఎప్పటికీ అటు ఇటు కదలిక అనేది వీరు చేస్తూ ఉంటారు. ఇలాంటి మానసిక లక్షణాలు కలిగి ఉండి దద్దుల సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు రస్టాక్స్. ఈ మందు కూడా ఈ యొక్క దద్దుల సమస్య నివారణకు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు కానీ, లేదంటే చల్లటి వాతావరణంలో ఈ యొక్క దద్దుల సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. వీరికి చల్లటి వాతావరణం అనేది గిట్టదు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి దద్దుల సమస్యను ఎదుర్కొంటూ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ మందు వాడుకోవచ్చును. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని గమనించినట్లయితే వీరు ఏదో ఒక పని చేయకుండా ఖాళీగా అసలే కూర్చోరు. ఇలాంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే దహం కూడా వీరికి చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు కదలిక స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే రెస్ట్లెస్ గా వీరు అవుపడుతుంటారు. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ యొక్క దద్దుల సమస్య నివారణకు రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఎపిస్. ఈ మందు కూడా దద్దుల సమస్య వచ్చి ఇబ్బంది పడుతూ దద్దులు అనేటివి తేనెటీగ కుట్టినట్లుగా ఇబ్బంది పెడుతుంటే, అంటే మంట, దురద అనేది ఎక్కువగా ఉండి ఎక్కువ పెయిన్ వస్తూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ఎపిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది.
అలాగే ఈ దద్దులు వచ్చినప్పుడు దద్దులు అనేటివి రెడ్గా ఉంటాయి, అలాగే తీవ్రమైన ఉబ్బును కలిగి ఉంటాయి, ఏదో ఒకటి కుట్టినట్లుగా బాధ అనేటిది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఎపిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దహం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు డల్కమెరా. ఈ మందు కూడా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, లేదంటే వేడి నుంచి చల్లటి వాతావరణం, చల్లటి నుంచి వేడి వాతావరణానికి వెళ్ళిన తర్వాత వెంటనే స్కిన్ యొక్క సమస్యలు వచ్చి ఇలాంటి దద్దుర్లు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క డల్కమెరా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అంటే వాతావరణ మార్పులు సరిపడక దద్దుర్ల సమస్యను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క డల్కమెరా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇక చివరగా సల్ఫర్ అనే మందును చూసినట్లయితే ఈ మందు దీర్ఘకాలికంగా ఈ యొక్క దద్దుర్ల సమస్యతో బాధించబడే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. దద్దులు అనేటివి ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చి వీరిని బాధిస్తుంటాయి. తీవ్రమైన మంట దురదను కలిగి ఉంటాయి. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని చూసినట్లయితే వీరి యొక్క పరిసర ప్రాంతాలు నీట్గా ఉంచుకోరు. ఎప్పటికీ చిందరవందరగా వస్తువులు పడినట్లుగా ఉంటాయి. అలాగే స్నానం చేయడం వీరికి అసలు ఇష్టం ఉండదు. ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండి దద్దుల సమస్యను నిరంతరం ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క సల్ఫర్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క అట్టికేర సమస్యను నివారించడంలో ఉపయోగపడుతుంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే సరిపడవో అటువంటి ఆహార పదార్థాలను కొద్ది రోజులు ఆపేయాల్సి ఉంటుంది. అలాగే నాన్ వెజ్ లాంటివి, స్పైసీ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ను ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ యొక్క సమస్యకు హోమియో మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో ఒక రోజులో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు ఉదయం ఒక డోసు చొప్పున, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4-5 వారాల పాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక ఈ యొక్క మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క అట్టికేర సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.